పరమగీతములు 8 అధ్యాయములు కలవు. మొదటి అధ్యాయము నుండి 8వ అధ్యాయం వరకు ధ్యానిద్దాం. సొలొమోను రచించిన పరమగీతము. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. కన్యకులు నిన్ను ప్రేమించెదరు. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. ద్రాక్షరసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను. కేదారు వారి గుడారముల వలెను సొలొమోను నగరు తెరవలెను నేను సౌందర్యవంతురాలను. నల్లని దానినని నన్ను చిన్న చూపులు చూడకుడి. నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్షతోటకు కావలి కత్తిగా నుంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకునే దానినైనా నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకుండవలెను? నారీమణి, సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము. మందకాపురుల గుడారముల యొద్ద నీ మేకపిల్లను మేపుము. నా ప్రియురాలా, ఫరో యొక్క రథస్వాములతో నిన్ను పోల్చెదను. ఆభరణముల చేత నీ చెక్కిళ్లను, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి. వెండి పువ్వులు గల బంగారు సారములు మేము నీకు చేయింతుము. రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసమంతా సువాసన గలవాడు. నాకు నా ప్రియుడు యజ్ఞేతి ద్రాక్షవనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. నా ప్రియులారా, నీవు సుందరివి, నీవు సుందరివి. నీ కన్నులు గువ్వకండ్లు. నా ప్రియుడు, నీవు సుందరుడవు, అతి మనోహరుడవు. మన శయనస్థానము పచ్చని చోటు, మన మందిరముల దూలములు దేవదారు మ్రానులు, మన వశములు సరళపు మ్రానులు. ఆమేన్. 2వ అధ్యాయం ధ్యానిద్దాం. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలో పుట్టు పద్మం వంటి దానను. బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. అడవి వృక్షములలో జల్దారు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితినై నేనతని నీడను కూర్చుంటిని. అతని ఫలము నా జివ్వకు మధురము. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను. నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరుచుడి. జల్దారు పండ్లు పెట్టి నన్నుద్ధరించుడి. అతని ఎడమ చెయ్యి నా త్రిల కిందున్నది. కుడి చేత అతడు నన్ను కౌగిలించుచున్నాడు. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఎరలను బట్టియు లేళ్లను బట్టియు మీ చేత ప్రమాణము చేయించుకుని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలత పరచకయు నుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఇదిగో అతడు వచ్చుచున్నాడు. గంతులు వేయుచు కొండల మీదను ఎగిసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. నా ప్రియుడు ఎర్రివలే నున్నాడు, లేడి పిల్లవలే నున్నాడు. అదిగో మన కోడకు. నా ప్రియుడు ఎర్రివలే ఉన్నాడు, లేడి పిల్లవలే ఉన్నాడు. అదిగో మన గోడకు వెలిగానతడు నిలుచున్నాడు. కిటికీ గుండా చూచుచున్నాడు. కిటికీ కంత గుండా తొంగి చూచుచున్నాడు. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. నా ప్రియులారా, సుందరవతి, లెమ్ము రమ్ము. చలికాలము గడిచిపోయెను,
వర్షాకాలము తీరిపోయెను, వర్షమిక రాదు. దేశమంతటా పువ్వులు పూసియున్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను. పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. అంజూరపు కాయలు పక్కుమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసనిచ్చుచున్నవి. నా ప్రియులారా, సుందరివతి, లెమ్ము రమ్ము. బండసందుల్లో ఎగురు నా పావురమా, పేటబీటులను ఆశ్రయించు నా పావురమా. నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొరడి. సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొరడి. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. చల్లని గాలి వీచు వరకు, నీడలు లేకపోవు వరకు, ఎర్రివలను లేడి పిల్లవలను కొండబాటల మీద త్వరపడి రమ్ము. ఆమేన్. 3వ అధ్యాయం ధ్యానిద్దాం. రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుణ్ణి వెదికి తిని, వెదకినను అతడు కనబడకయుండెను. నేనిప్పుడు లేచెదను, పట్టణమును వెంబడిపోయి వెదికెదను. సంత వీధుల్లోనూ రాజవీధుల్లోనూ తిరుగుదును, నా ప్రాణప్రియుని వెదికెదను అని నేను అనుకుంటిని. నేను వెదికినను అతడు కనబడలేదు. పట్టణమందు సంచరించు కావలివారు నాకెదురుపడగా, మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేనడిగి తిని. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురుపడెను. వదిలిపెట్టక నేనతన్ని పట్టుకొంటిని. నా తల్లి ఇంటికి అతన్ని తోడుకొని వచ్చి తిని, నన్ను కనిన దాని ఎరలోనికి తోడుకొని వచ్చి తిని. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఎరలను బట్టియు లేళ్లను బట్టియు మీ చేత ప్రమాణము చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ధూమస్తంభము వలె అరణ్య మార్గముగా వచ్చు. ఇది ఏమి? గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులము వివిధమైన సుగంధ సుర్ణములతోనూ పరిమళించుచూ వచ్చు. ఇది ఏమి? ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. 60 మంది శూరులు దానికి పరివారము. వారు ఇశ్రాయేలీలో పరాక్రమశాలులు. వారందరూ ఖడ్గదారులు, యుద్ధవీరులు. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. లెబానోను మ్రానుతో మంచమొకటి సొలొమోను రాజు తనకు చేయించుకుని ఉన్నాడు. దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు, దాని మొత్తలు ధూమవర్ణ వస్త్రములతో చేయబడెను. ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో యెరూషలేము కుమార్తెలు దాన్ని లోపలి భాగము నలంకరించిరి. సీయోను కుమార్తెలారా, ఏం చేయుడి? కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడివి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. ఆ దినమున అతనికి బహు సంతోషకరము. ఆమేన్. 4వ అధ్యాయం ధ్యానిద్దాం. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి. నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతముల మీద మేకల మందను పోలియున్నవి. నీ పలువరస కత్తెరవేయబడినవి, కడుగబడి అప్పుడే పైకి వచ్చినవైను. జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినెన్నో పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలియున్నది. నీ పెదవులు ఎరుపు నూలును పోలియున్నవి. నీ నోరు సుందరము. నీ ముసుగ గుండా నీ కణతలు ఇచ్చిన దాడిమ ఫలము వలె కనబడుచున్నవి. జయచూచకములు నుంచుటకై దావీదు కట్టించిన గోపరసముతోనూ 1000 డాళ్లను సూరులను కవచములన్నీను వ్రేలాడు ఆ గోపరసముతోనూ నీకందరము సమానము. నీ ఇరు కూచములు ఒక జింక పిల్లయు తామరలో మేయ కవలను పోలియున్నవి. ఎండ చల్లారి నీడలు జరిగిపో వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళెదను. నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమీ లేదు. ప్రాణేశ్వరి, లెబానోను విడిచి
నాతో కూడా రమ్ము. లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. ఆన పర్వతపు శిఖరము నుండి, సేనీరు హెర్మోనుల శిఖరము నుండి, సింహ వ్యాఘ్రముల నుండు, గుహలు గల కొండలపై నుండి నీవు క్రిందికి చూచెదవు. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకుంటివి. ఒకచూపుతో నా హృదయమును వశపరుచుకుంటివి. నీ ఆహారములో ఒక దానిచేత నన్ను వశపరుచుకుంటివి. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము! ద్రాక్షరసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము! నీవు పూసుకొను పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరము. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనెయలొలుకుచున్నట్టున్నవి. నీ జివ్వ క్రింద మధుర క్షీరములు కలవు. నీ వస్త్రముల సువాసన లెబానో సువాసన వలె ఉన్నది. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూతవేయబడిన జలకూపము, నీ చిగురులు, దాడి మౌనము, వింతైన శ్రేష్ఠ ఫలవృక్షములు, కర్పూర వృక్షములు, జటమాంసి వృక్షములు, జటమాంసియు కుంకుమయు, నిమ్మగడ్డయు, లవంగపట్టియు, వివిధమైన పరిమళ తైల వృక్షములు, గోపరసమును, అగరు వృక్షములు, నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకూపము, లెబానోను పర్వత ప్రవాహము, ఉత్తర వాయువు ఎంతించుము, దక్షిణ వాయువు వెంతించుము. నా ఉద్యానవనము మీద విసురుడి, దాని పరిమళములు వ్యాపింపజేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములతడు భుజించునుగాక. ఆమెన్. 5వ అధ్యాయం ధ్యానిద్దాం. నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఎంతించి తిని, నా జటమాంసిని, నా గంధవర్గములను కూర్చునుచున్నాను. తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను. క్షీరసహిత ద్రాక్షరసమును పానము చేయుచున్నాను. నా సుకులారా భుజించుడి, లెస్సగా పానము చేయుడి. స్నేహితులారా పానము చేయుడి. నేను నిద్రించి తినే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కళంకురాలా, ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. నేను వస్త్రము తీసివేసి తిని, నేను మరలా దాన్ని ధరింపనేలా. నా పాదములు కడుక్కుంటిని, నేను మరలా వాటిని మురికి చేయనేలా. తలుపు సందులలో నా ప్రియుడు చెయ్యించగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనెను. నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని, నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటమాంసి గడియల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపులు తీయనంత లోపు అతడు వెళ్ళిపోవును. అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను. నేనతని వెదికినను, అతడు నాకు కనబడకపోయెను. నేను పిలిచినను అతడు పలుకలేదు. పట్టణములో తిరుగు కావలివారు నాకెదురుపడి నన్ను గొట్టి గాయపరిచితిరి. ప్రాకారం మీది కావలివారు నా పై వస్త్రమును దొంగిలించిరి. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లినని మీరతనికి తెలియజేయునట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకొందును. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది. అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు, అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి. అవి పాలతో కడగబడినట్టున్నవి. అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి.
అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షస్థానముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును. అతని కరములు తర్షు రత్నభూషితమైన స్వర్ణగోళముల వలె ఉన్నవి. అతని కాయము నేలరత్నము ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్ల యందు నిలిపిన చలువరాతి స్తంభము వలె ఉన్నవి. అతని వైఖరి లెబానో పర్వతము తుల్యము, అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధిము. అతని నోరు అతి మధురము, అతడు అతికాంక్షానీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. ఆమెన్. 6వ అధ్యాయం ధ్యానిద్దాం. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను? అతడే దిక్కునకు తిరిగెను. ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను, పరిమళ పుష్పస్థానమునకు పోయెను. పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను, అతడు నావాడు. నా సఖి, నీవు తిర్సా పట్టణము వలె సుందరమైన దానవు, యెరూషలేమంతా సౌందర్యవంతురాలవు. టెక్కెములనెత్తిన సైన్యముల వలె భయము పుట్టుచు దానవు. నీ కనుదృష్టి నా మీద ఉంచకము, అది నన్ను వశపరుచుకొనును. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతముల మీద మేకల మందను పోలియున్నవి. నీ పలువరస కత్తెర వేయబడినవి, కడుగబడి ఇప్పుడే పైకి వచ్చినవై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైన్నో పోగొట్టుకొనక సుఖముగా ఉన్న గొర్రెలను కదుపులను పోలియున్నవి. నీ ముసుగు గుండా నీ కణతలు విచ్చిన దాడి మా ఫలమే అగపడుచున్నది. 60 మంది రాణులను 80 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకలను కలరు. నా పావురము నా నిష్కళంకురాలు ఒకతే, ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె. కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలందురు. రాణులను ఉపపత్నులను దాన్ని పొగుడుదురు. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందము గలదై, సూర్యుని అంతా స్వచ్ఛమును కళను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్షావల్లులు చిగిర్చునో లేదో, దాడిమ వృక్షములు పూత పట్టునో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోధాన్యమునకు వెళ్ళి తిని. తెలియకయే నా జనులలో గనులు గల వారి రథములను నేను కలుసుకుంటిని. షూలోమతి, రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశతీరా చూచుటకై తిరిగి రమ్ము. షూలోమతి యందు మీకు ముచ్చట పుట్టించునదేది? ఆమె మనాహయము నాటకమంతా వింతైనదా? ఆమెన్. 7వ అధ్యాయం ధ్యానిద్దాం. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచున్నావు. నీ ఉరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. నీ నాభీదేశపు మండలకార కలశము సమ్మళిత ద్రాక్షరసము దానియందు వెలితిపడకుండునుగాక. నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాశి, నీ ఇరు కుచములు జింక పిల్లయు తామరలో వేయు ఒక కవలను పోలియున్నవి. నీ కందరము దంతగోప రూపము, నీ నేత్రములు జనపూర్ణమైన ఎష్పోను పట్టణమున నున్న 2 తటాకములతో సమానములు. నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానో శిఖరముతో సమానము. నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము, నీ తల వెంట్రుకలు ధ్రుమ వర్ణముల గలవి. రాజు వాటి యుంగరముల చేత బద్ధుడగుచున్నాడు. నా ప్రియురాల, ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు. నీవు తాళవృక్షములంతా తిన్నని దానవు. నీ కుచములు గెలలు వలెనున్నవి. తాళవృక్షములు నెక్కుదనుకుంటిని, దాని శాఖలను పట్టుకొందనుకుంటిని. నీ కుచములు ద్రాక్షగెలల వలెనున్నవి. నీ శ్వాసవాసన జల్దారు ఫల సువాసన వలెనున్నది.
నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షరసం వలెనున్నది. ఆ శ్రేష్ఠ ద్రాక్షరసము నా ప్రియునికి మధురము పానీయము. అది నిద్రితుల ఎదరములు ఆడజేయును. నా ప్రియునిదానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. నా ప్రియుడా, లెమ్ము, రమ్ము, మనము పల్లెలకు పోదుము, గ్రామసీమలలో నివసింతుము. పెందల కాడ లేచి ద్రాక్షరసమునకు పోదుము. ద్రాక్షావల్లులు చిగురించునో లేదో, వాటి పువ్వులు వికసించునో లేదో, దాడిమ చెట్లు పూత పట్టెనో లేదో చూతుము రమ్ము. అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను. పుత్రదాత వృక్షము సువాసననిచ్చుచున్నది. నా ప్రియుడా, నేను నీ కొరకు దాచియించిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండువియు మా ద్వారబంధముల మీద వ్రేలాడుచున్నవి. ఆమెన్. 8వ అధ్యాయం ధ్యానిద్దాం. నా తల్లి యొద్ద సైన్యపానము చేసిన యొక్క సహోదరుని వలె నీవు నా ఎడల నుండిన నెంత మేలు. అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులిడుదును. ఎవరునూ నన్ను నిందింపరు. నేను నీకు మార్గదర్శినవుదును. నా తల్లి ఇంట చేర్చుదును. నీవు నాకు ఉపదేశము చెప్పుదువు. సంబర సమ్మీళిత ద్రాక్షరసమును నా దాడి ఫలరసమును నేను నీకిత్తును. అతని ఎడమ చేయి నా తల క్రిందున్నది, అతని కుడి చేయి నన్ను కౌగులించుచున్నది. యెరూషలేము కుమార్తెలారా, లేచుటకు ప్రేమకు ఇచ్చ పుట్టు వరకు లేపకయు కలతపరచకయు నుందుమని నేను మీ చేత ప్రమాణము చేయించుకొందును. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చునది ఎవతే? జల్దారు వృక్షము కింద నేను నిన్ను లేపితిని. అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగెను. నిన్ను కనిన తల్లి ఇచ్చటనే ప్రసవ వేదన పడెను. ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష పాతాళమంత కఠోరమైనది. దాని జ్వాలలు అగ్నిజ్వాలల సమూలు. అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నుంచుము. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయజాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. నాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయస్సు రాలేదు. వివాహకాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయుదము? అది ప్రాకారము వంటిదాయన. మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదము. అది కవటము వంటిదాయన. దేవదారుమానుతో దానికి అడ్డులను కట్టుదము. నేను ప్రాకారం వంటి దానినైతిని, నా కుచములు దుర్గములాయను. అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దానినైతిని. బయలు హమేయనందు సొలొమోనొక ద్రాక్షవనము కలదు. అతడు దాన్ని కాపులకిచ్చెను గాని ఫలములకు వచ్చుబడిగా ఒక్కొక్కడు 1000 రూపాయలు తేవలెను. నా ద్రాక్షావనము నా వశమున ఉన్నది. సొలొమోను ఆ 1000 రూపాయలు నీకే చెల్లును. దాని కాపు చేయి వారికి 200 వచ్చును. ఉద్యానవనములలో పెంచబడిన దానా, నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుదురు. నన్నును దాన్ని విననిమ్ము. నా ప్రియుడా, త్వరపడము. లఘువైనను ఎర్రివలే ఉండుము. గంధవర్గ వృక్ష పర్వతముల మీద గంతులు వేయుము. లేడి పిల్లవలే ఉండుము. ఆమెన్.